మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. మహిషా మూవీ రిలీజ్ అయింది. సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. సో అసలు మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఆంటీ లుక్ కావాలన్నారు. రౌద్రం ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నేను నీకు పులిహోర కలిపాను. నీ బాయ్ ఫ్రెండ్ ఈరోజు మస్తున్నాడు, ఒకసారి ముద్దు పెట్టుకోనా? పర్లేదు చేయండి. ఇవన్నీ చేశారు చేయరా? ఏంటి ఈరోజు ప్లాన్స్? వెళ్దామా బయటికి? క్రష్ రామ్ అంటే మూవీలో కాకుండా బయట ఎవరు లేరా? బయట ఎవరు లేరు, నిజంగా లేరు. సో ఫీల్ సాడ్ అన్నారు. ఎందుకు? ఏం సింగిల్ కాబట్టి. మింగిల్ కావాలా? అవును, మింగిల్ కావాలి. ఎందుకు అన్ని టాటూస్? ఏంటి అసలు స్పెషల్ అంటూ ఏం లేదు. సో ఇదైతే బర్డ్. సో ఇక్కడ నేమ్స్, ఆ నేమ్స్ వద్దు, స్కిప్ చేసేద్దామా? ఇది బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ. అడుక్కునే వేషం వచ్చినా కూడా నేను చేసుకుంటా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికోసం సీరియల్స్, మూవీస్, ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. సో అందులో మనకి చాలామంది ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇప్పుడు నా ముందు కూడా ఒక పర్సన్ ఉన్నారు. సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, ఇంకా చాలా ఉంది. సో అండ్ ఇప్పుడు దివ్యశ్రీ గారు నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి తన జర్నీ ఒకసారి తెలుసుకుందాం. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మహిషా మూవీ రిలీజ్ అయింది. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, సూపర్గా ఉంది మూవీ అయితే. సో అసలు మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? నాకు తెలిసిన ఒక మేనేజర్ ద్వారా వచ్చింది క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అన్నారు. సో ఏం క్యారెక్టర్ అంటే మదర్ క్యారెక్టర్ అన్నారు. సో నేను కొంచెం చబ్బీగా ఉంటాను బిఫోర్. సో ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఆంటీ లుక్ కావాలన్నారు. సో ఆంటీ లుక్ కోసం హెవీ ఫుడ్ తీసుకున్నాం. ఓకే, అంత ఫాస్ట్ ఫుడ్. సో ఆ తర్వాత క్యారెక్టర్ ఓకే అయింది, నేను అడిషన్ చేశారు. సో నేను సెలెక్ట్ అయ్యాను, క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. రిలీజ్ అయింది, ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఓకే, క్యారెక్టర్ కోసం మీరు చబ్బిగా అయ్యారు. అవును. సో అందుకే కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్లిమ్గా కనిపిస్తున్నారు, అక్కడ చబ్బిగా కనిపిస్తున్నారు. ఏంటా అని అనుకున్నాను. ఇదా సీక్రెట్ అయితే? అవునవును. సో ఫస్ట్ ఇదే మూవీనా మీది? ఫస్ట్ ఫిల్మ్. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ రావాలి అని అంటే ఫస్ట్ జర్నీ అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ అంతా తెలుసుకోవాలని ఉంది నాకు. అండ్ మీ ప్రాపర్ ఏంటి, మీ స్టడీ ఏంటి, అసలు ఎలా ఇండస్ట్రీకి వచ్చారో ఒకసారి మా కోసం చెప్పండి. సో నా పేరు దివ్యశ్రీ, మాది శ్రీకాకుళం. సో మాదంతా మిడిల్ క్లాస్. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. సో నేనైతే బీఎస్సీ నర్సింగ్ చేశాను. ఫస్ట్ నాకు టీవీలో చూసి ఈ యాక్ట్రెస్ లాగా నేను అవ్వాలి, ఈ యాక్ట్రెస్ లాగా నేను చేయాలి అనే థాట్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి. సో మా ఫ్రెండ్స్ కూడా, స్కూల్ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు, నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళు, మంచిగా ఉంటుంది, నీకు అంటూ ఒక పేరు వస్తుంది, అందంగా ఉన్నావు, బాగున్నావు అని చెప్తూ ఉంటే మైండ్లో అలాగే ఉండిపోయేది. సో నేను ఇంకా కొంచెం ఫ్యామిలీస్ని ఒప్పించుకొని ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకొని అన్నీ ఒప్పించుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట. 1 year అయింది నేను వచ్చి హైదరాబాద్కి. సో 1 yearకి ఇంత సక్సెస్ వచ్చేసింది. అవును. నైస్. సో ఫస్ట్ ఈ మూవీకి ఆడిషన్స్ ఇచ్చారు అండ్ సెలెక్ట్ అయ్యారు. దీనికంటే ముందు ఏమైనా చేశారు? దీనికంటే ముందు ఏం చేయలేదు నేను. సో ఇదే ఫస్ట్. సో దీని తర్వాత మరి ఏమేమి ఛాన్సెస్ వచ్చాయి? దీని తర్వాత నాకు ఈ మూవీ చేసినందుకు సెకండ్ మూవీ ఆ రామాపురంలో అనే మూవీ చేస్తున్నారు. ఓకే, వేరే డైరెక్టర్ గారు, విజయ్ గారు. ఆయన ఒక థర్డ్ హీరోయిన్గా ఇచ్చారనమాట, లీడ్ ఇచ్చారు. ఓకే. సో ఆ మూవీ ఇంకా ప్రాసెస్లో ఉంది, ఎడిటింగ్ అవుతుంది. సో మూవీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైలా మూవీ, మన విశ్వక్ సేన్ గారిది, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఆ నెక్స్ట్ మజాకా, మన సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారితో కాంబినేషన్ చేశాను. సో నెక్స్ట్ ఫ్రైడే మూవీ. సో చాలా మూవీస్ ఉన్నాయి అయితే, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. మోడలింగ్ కూడా చేశాను నేను. ఓకే, నైస్. మాంటీ ప్రొడక్షన్లో మిస్ ఇండియా 2024 సీజన్ 4లో చేశాను. అండ్ సీరియల్స్ కూడా 2 చేశాను. ఓకే, ప్రజెంట్ అయితే సీరియల్ చేస్తున్నా, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్, స్టార్ మా ఛానల్. ఓకే.
సో ఎలా అనిపిస్తుంది మరి ఇలా నాకైతే ఇండస్ట్రీకి సూపర్ రావడం? హ్యాపీ, చాలా చాలా. నేను అనుకున్న గోల్ ఇంకా రీచ్ అయ్యానా లేదా అనే డౌట్లో ఉన్నా. ఇంకా రీచ్ అయ్యారులేండి. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు కదా, 1 ఇయర్లోనే ఇంత సక్సెస్ వచ్చిందంటే గ్రేట్. సో అండ్ మహిషా మూవీలో మీది మదర్ క్యారెక్టర్. నార్మల్గా ఎవరైనా ఎంట్రీ ఇచ్చే ముందు సో అమ్మాయిగా అంటే ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ సో ఇలా ఎంట్రీ ఇస్తారు. బట్ మీరు మదర్ క్యారెక్టర్కి ఓకే చెప్పడం, సో అంటే క్యారెక్టర్ కోసం మీరు చబ్బిగా అవ్వడం, సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు. సో నాకు కొంచెం చబ్బీగా ఉన్నాను చూడటానికి. సో నాకు తగ్గ క్యారెక్టర్ రావాలి కదా. ఆ టైంలో ఈ క్యారెక్టర్ ఒక్కటే ఉంది. షూట్ అంతా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్లో నాకు వచ్చింది కదా ఓకే. ఈ ఆపర్చునిటీ. సో అందుకని ఈ క్యారెక్టరే ఉంది. నేను చెయ్యాలా వద్దా అని థింక్ చేసుకొని, సో ఫస్ట్ ఫిలిం కదా, ఏ క్యారెక్టర్ అయితే ఏమైంది, నా టాలెంట్ని కదా చూడాల్సింది. ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయటానికి రెడీ అని నాలో నేనే అనుకొని సో ఒక స్టెప్ ముందేసాను. ఓకే. ఆ క్యారెక్టర్ చేసేసాను. క్యారెక్టర్ చేశారు. సో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం కానివ్వండి, లేదంటే మీరు అన్నట్టు సీరియల్స్ కానివ్వండి, ఏదైనా క్యారెక్టర్ ఉంది సో ఆ అమ్మాయి సెట్ అవుతుంది అని అనుకుంటే ఫస్ట్ తన మదర్ రోల్ చేసింది కదా, సో మదర్ క్యారెక్టరే ఇచ్చేస్తారు. సో ఇన్ కేస్ హీరోయిన్గా చేస్తే హీరోయిన్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు మరి మదర్ క్యారెక్టర్ చేశారు, మరి ఎలా క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు? నాకు మంచిగానే వస్తున్నాయి. మంచిగానే సీరియల్స్లోనేమో వస్తున్నాయా? మన డాటర్ మనరల్ క్యారెక్టర్ చేస్తున్నాను Okay. ప్రెసెంట్. ఓకే. లైలా మూవీలోనేమో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఓకే. ఇలాగా ఫ్రెండ్ రోల్స్, మనవరాళ్ళు, సో అలాగా హీరోయిన్గా. సో నెక్స్ట్ ఒక న్యూ ప్రాజెక్ట్కి కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇలాగా మనం ఈ క్యారెక్టర్ చేస్తే ఇదే వస్తుంది అన్నది రాంగ్ థింగ్. మనం అన్ని క్యారెక్టర్లకి సెట్ అయ్యేలాగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకుంటే సో ఏ క్యారెక్టర్కైనా చేయగలం. ఓకే. సో విశ్వక్సేన్ది అండ్ లైలా మూవీలో అది ఛాన్స్ ఎలా వచ్చింది మరి మీకు? అది కూడా ఒక కో డైరెక్టర్ గారి ద్వారా Okay. వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మరి విశ్వక్సేన్ అంటే? చాలా, సో చాలా, చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదా. అవును, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే. లైవ్లో చూశాను. సో 10 days మాకు షూట్ జరిగింది, నైట్ షూట్స్. సో హ్యాపీ, అందరం కలిసి వర్క్ చేసుకున్నాం. సో ఇన్ని మూవీస్ సీరియల్స్ చేశారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి? ఓకే దెన్. బామ్మ నేను చదువుకోను, బామ్మ నేను పనికి పోతాను. నేను చదువుకోను, నేను పనికే పోతా. ఓకే, సీరియల్ డైలాగా? అవును అవును. ఓకే. సో అసలు అండ్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు నన్ను ఇది చెయ్యకు అది చెయ్యకు అని అబ్జెక్షన్స్ ఏం పెట్టరు. సో నేను చిన్నపిల్లని కదా, సో అందుకని నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది. అంటే రాంగ్ వేలో అయితే వెళ్ళను. ఓకే. సో ఏది కరెక్టో అదే చెప్పి నేను ఇది చేస్తానమ్మా, ఇది చేస్తాను నాన్న అని చెప్పి చేస్తాను. సో అండ్ ఫైనల్గా మీకు ఎలాంటి రోల్ కావాలి, సో ఈ క్యారెక్టర్ కావాలి అనుకున్న థాట్ ఏమైనా ఉందా మీకు? నాకు అలాగైతే ఏం లేదు. సో నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. నెగటివ్, పాజిటివ్, ఏదైనా బోల్డ్ ఏదైనా నేను చేస్తాను. అది క్యారెక్టర్ చేయడానికి రెడీ. ఓకే. అది ఇంపార్టెంట్ అయితేనే. ఓకే. ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంది, దానివల్ల నీకు ఏమైనా ఫ్యూచర్లో ఆఫర్స్ రావచ్చు అని అనిపిస్తే మాత్రం నేను పక్కా చేస్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ. అడుక్కునే వేషం వచ్చినా కూడా నేను చేసుకుంటా. ఓకే. సో అంత ఇష్టమా? అంత ఇష్టం, అంత పిచ్చి నాకు యాక్టింగ్ అంటే, ప్యాషన్. సో యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా క్లాస్? నేను నేర్చుకోలేదు, డైరెక్ట్ మామూలుగా అటాక్ చేశారా మిర్రర్లో. అయితే? వామ్మో. ఓకే. ఓకే. సో అండ్ ఇప్పుడు మోడలింగ్ చేశారు. సో మోడలింగ్ చేయాలని ఎందుకు అనిపించింది మరి? ఏమో తెలీదు, ఆ థాట్ వచ్చేసింది. ఇట్లా ఆఫర్ వచ్చింది, సో వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చింది నాకు. ఓకే. ఒక ట్రయల్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను. సో మోడలింగ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే అక్కడ టాకింగ్, బిహేవియర్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. Okay. మోడలింగ్లో మన క్యాట్ వాక్, మన మెజర్మెంట్స్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా, బాడీ షేప్ ఇవన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే. మీ క్యాట్ వాక్ చూశాను, ఫిదా అయిపోయాను అసలు నేను. మామూలుగా లేదు అసలు. అసలు షాక్ అయ్యాను, ఏంటి దివ్యశ్రీనేనా కాదా అవునా అని ఒక 2 times చెక్ చేసుకున్నాను నేనే. సో అంత బాగా చేశారంటే సో ఎలా కష్టపడ్డారు ఆ స్టేజ్కి రావడానికి? నేనైతే మాకైతే 3 days ట్రైనింగ్ ఇస్తారనమాట. Okay. మన
కేరళ తుల్ సురేష్ గారు ట్రైనరు. సో ఆయన ట్రైనింగ్ వల్లే నేను నేర్చుకోగలిగాను క్యాట్ వాక్. స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, చాలా స్ట్రగుల్స్. నేను ఇప్పుడు ఆ మహేష మూవీకి ఎంత చబ్బిగా ఉన్నానో దాని ద్వారా ఇంత స్లిమ్ అవటానికి, స్లిమ్ అయిన తర్వాత మోడలింగ్కి వెళ్ళాను అనమాట. సో నేను మెయిన్ జిమ్ చేశాను, ఫుల్ డైట్, రైస్ అస్సలు ముట్టుకోలేదు, అస్సలుగా టచ్ కూడా చేయలేదు రైస్, ఫుల్ డైట్. ఎంత స్ట్రగుల్స్ అంటే, ఎంత హెవీ వెయిట్ ఉంటే ఇప్పుడు ఇంత స్లిమ్ రావడానికి ఒక 3 hours నేను జిమ్లోనే స్పెండ్ చేశాను అనమాట. సో అంత కష్టపడుతున్నారు కాబట్టి ఇంత రిజల్ట్ ఉంది. ఒక పక్క జిమ్, ఒక పక్క డ్యాన్స్. సో డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నారు? డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. సో డ్యాన్స్ అంటే ఇష్టమా మరి మీకు? డ్యాన్స్ అంటే డ్యాన్స్ కూడా ఇష్టమే, ఆ వైబ్ బాగుంటుంది కొంచెం. నాకు ఎప్పుడైనా ఫీలింగ్ సాడ్ అనిపించినా, ఫీలింగ్ ఎలోన్ అనిపించినా, సో నేను ఆ క్లాస్కి వెళ్తే ఒక 1 hourలో ఫ్రీ అయిపోతాను. ఓకే. సో ఫీల్ సాడ్ అన్నారు, ఎందుకు? సింగిల్ కాబట్టి. మింగిల్ కావాలా? అవును, మింగిల్ కావాలి. సో మింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్. సింగిల్ అయ్యారా? సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి. లేదు, నాకు ఎందుకో మింగిల్ అయ్యి సింగిల్కి వచ్చి సాడ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అస్సలు సమస్య లేదు అస్సలు. సో అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఏదైనా? లేదు లేదు. సో ఎవరి మీదైనా క్రష్ కానివ్వండి, మీరంటే ఎవరికైనా క్రష్ కానివ్వండి. నా మీద ఉండొచ్చు, నాకైతే ఎవరి మీద లేదు. ఎవరి మీద లేదు. నా హార్ట్కి టచ్ అయిన పర్సన్ ఇంకా దొరకలేదు. ఓకే. వెయిటింగ్. సో వెయిటింగ్ అంట, ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి చూడండి, టచ్ అయిద్దో లేదో. ఈ రోజుల్లో ట్రూ లవ్ లేదు. ఓకే. ఐ వాంట్ ట్రూ లవ్, దొరుకుద్దా? జెన్యూన్ పర్సన్ ఏమో మేబీ. అంతే. సో ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పలేము. అవును, అది కూడా వస్తే అదృష్టవంతురాలని. అంతే. సో క్యాస్టింగ్ కౌచ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. సో క్యాస్టింగ్ కౌచ్ వల్ల మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? నేనైతే ఫేస్ చేయలేదు. సో ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే మాత్రం నేను చెయ్యను, నేను తప్పించుకుంటాను. సో క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది, లేదని అయితే నేను చెప్పలేను. సో అండ్ ఇప్పుడు ఇన్స్టాలో మీ పిక్స్ చూసుకుంటే మీరు అప్లోడ్ చేసినవి, సో కొన్ని అంటే సీరియల్స్లో చూసుకుంటే ట్రెడిషనల్గా ఉన్నారు. సో ఇటు చూస్తే అమ్మాయేనా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అంత బోల్డ్గా ఫొటోస్ కానివ్వండి, సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఎందుకు అలా చూస్ చేసుకున్నారు? అండ్ పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్? పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్ ఏం లేదు. సో నేను ఒక మోడల్ని, ర్యాంప్ వాక్ చేస్తాను. సో నేను ఫస్ట్ నుంచి నాకు మోడల్గా ఉండటమే ఇష్టం. సో నా డ్రెస్సింగ్ స్టైల్ అంతా జీన్స్, బాడీ కాన్ డ్రెస్లు ఇలాగ వేసుకోవాలని నాకు చాలా ఇష్టం. అందుకే ఇష్టంతో వేసుకుంటున్నాను, ఇష్టంతో పోస్ట్ పెట్టేస్తున్నాను. సో ఎవరు ఎప్పుడు అనలేదా ఎందుకు ఇలా? అన్నారు, చాలా మంది అన్నారు. సో నాకు నచ్చినట్లు నేను ఉండాలి కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు కాదు కదా. సో నాకు నచ్చింది నేను చేస్తాను. సో మీకు నచ్చింది మీరు చేస్తారు. సో ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులోనూ ఇండస్ట్రీ అని అంటే చాలా రూమర్స్ కానివ్వండి, సో ఆ అమ్మాయి ఇలా వినిపిస్తూనే ఉంటాయి. సో అలా మీ మీద ఏమైనా రూమర్ వచ్చిందా? వచ్చింది. సో నాకు తెలియకుండానే నా మీద ఇలాగ రూమర్స్, ఈ అమ్మాయి అది రా, బ్యాడ్ రా, అది ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అలా వేసుకుంటుంది, ఇలా మాట్లాడుతుంది. సో చాలామంది నాతో కాకుండా నా ఫ్రెండ్స్తో మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో అలా తెలుసుకొని చాలా బాధపడ్డాను నేనైతే. సో అండ్ ఇప్పుడు మీరు ఎక్కడ నుండి? శ్రీకాకుళం నుండి వచ్చారు కదా. సో అక్కడ మీ పేరెంట్స్తో కానివ్వండి, సో చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. సో అప్పుడు మిమ్మల్ని వద్దు అని ఎప్పుడైనా అన్నారా మరి మీ అమ్మ వాళ్ళు? వాళ్ళ మాటలు విని మా అమ్మ వాళ్ళు అయితే వద్దు అనలేదు. ఇంకా నువ్వు చెయ్యు, నీకు ఎంత సపోర్ట్ కావాలో నేను అంత సపోర్ట్గా ఉంటాము, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని చెప్పారు మా పేరెంట్స్. సో ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడైతే వాళ్ళు టీవీలో చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సీరియల్స్ చూసుకొని. సో ఊర్లో అందరూ చూస్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా మీ కూతురు ఇలా సీరియల్లో కనిపించింది అని చెప్పగలం. వాళ్ళ ఫేస్లో చాలా హ్యాపీనెస్ వచ్చింది, అది నేను చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్లో చూసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కానీ జర్నీ తక్కువ నుంచి పైనకి వెళ్తుంది, కింది నుంచి పైనకి వెళ్తుంది అంటే సీరియల్స్ కానివ్వండి, లేకుంటే షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సీరియల్స్, తర్వాత మూవీస్, ఇలా వెళ్తుంది. కానీ మీ జర్నీ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మూవీస్ తర్వాత సీరియల్స్కి వచ్చారు. సో ఎందుకు సీరియల్స్కి రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు అంటే
మా ఊర్లో ప్రతి ఒక్కరూ మీ కూతురు అమ్మ వాళ్ళని ఏమంటున్నారంటే మీ కూతురు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తుంది, ఇంతవరకు చేసినవి ఒక్కటి రాలేదు అని చెప్పి గుచ్చి 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 అడుగుతుంటే ఎలా ఉంటుంది, బాధ ఉంటుంది కదా. సో నేను చేసేది నాకు తెలిసిద్ది, నా పేరెంట్స్కి తెలిసిద్ది, వాళ్ళకి తెలియదు కదా, జనాలకి తెలియదు కదా. సో టీవీ అనేది ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చూస్తారు, సీరియల్స్ ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. ఆ సీరియల్లో కనిపిస్తేనే కదా ఓ మీ కూతురు అలా చేస్తుంది కదా, ఇప్పుడు ఓకే అని నోరు మూసుకొని ఉంటారు. సో అందుకే నేను సీరియల్స్ చేయడానికి రీజన్. ఓకే. సో సీరియల్స్ చేశాను, కనిపించాను. ఓకే. సో మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ చూడండి రా బాబు, నేను సీరియల్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది అని చేశారు. అవును, ఇప్పుడు సీరియల్స్లలో ఎలా ఉంటుంది రోల్స్ కానివ్వండి? అంతా ఓకే, బాగానే ఉంటుంది. సో మీరు మూవీస్ నుంచి సీరియల్స్కి వచ్చారు, మూవీస్లలోనే క్యాస్టింగ్ కౌచ్ అని అంటారు అండ్ సీరియల్స్లలో కూడా ఉంటుంది. సో మూవీస్ నుంచి వచ్చారు అని మీకు ఆఫర్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా సరే క్యాస్టింగ్ కౌచ్ కంపల్సరీ ఫేస్ చేయాల్సి వస్తుందా? మూవీస్ చేశాను కాబట్టి నాకు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాస్టింగ్ కోచ్ అనేది ఉందండి, లేదని అయితే నేను చెప్పను. నేనైతే దాన్ని దూరంగానే పెడతాను. సో మీకు సీరియల్ ఇష్టమా, మూవీ ఇష్టమా? రెండు ఇష్టమే. రెండు ఇష్టమే. సో ఒక్కటి చూస్ చేసుకోలేరు? లేదు, రెండు ఇష్టం. నా రెండు కళ్ళు లాంటివి. ఓకే, సావిత్రి గారి డైలాగా రెండు కళ్ళ లాంటివి. సరే, కొంచెం సేపు మనం నవరసాలు చేద్దామా? ఓకే. సో మీరు డైలాగ్ చూస్ చేసుకోండి. ఏ డైలాగ్ చెప్పడం? మీరు ఫస్ట్ ఆడిషన్ ఏది ఇచ్చారో ఆ డైలాగ్ చెప్తారా, లేదంటే ఇన్ని మూవీస్ చేశారు కదా అందులో మీ ఫేవరెట్ డైలాగ్? నాకు నచ్చింది చెప్తాను. ఏంట్రా, ఒక అబ్బాయి లవ్ ట్రాక్ చేస్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. ఏంట్రా, ఏం నా ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడినావు, నేను నీకు పులిహోర కలిపానా? పులిహోర కాదురా, నువ్వంటే ఇష్టం అని చెప్పాను. నువ్వంటే ఇష్టం కాదురా పిచ్చి, నిన్ను చంపైనా సరే నేను చచ్చిపోతాను, చి పోరా. ఓకే. అండ్ ఇది మనకి రౌద్రం. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి, వాడు నా బాయ్ ఫ్రెండ్, ఇంకొకసారి వాడి జోలికి వెళ్ళావంటే చంపేస్తాను నిన్ను. ఓకే. సో అలా ఎవరైనా చూసినప్పుడు వీళ్ళ కోసం వాళ్ళని చంపేయాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. స్కిప్ చేస్తున్నారు మీరు. అయ్యో, స్కిప్ చేయట్లేదు, నిజంగా లేదు. నిజంగా లవ్ అయితే లేదు నా లైఫ్లో. ఓకే. సో హాస్యం. హాస్యమా? ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్ ఈరోజు మస్తున్నాడు, ఒకసారి ముద్దు పెట్టుకోనా? ఓకే. బాధ. వద్దురా, నీకు దండం పెడతానురా, వద్దురా, నేను తల్లిలాంటిదా, తప్పురా, నీకు దండం పెడతా, వదిలేరా. ఓకే ఓకే. అమ్మో, ఇది చిటికలో చేంజ్ అయిపోతున్నారు. సో శృంగాక. సారీ, ఇది వద్దులే, స్కిప్ చేసేద్దాం. పర్లేదు చేయండి, ఇవన్నీ చేసారు చేయరా? ఏంటి ఈరోజు ప్లాన్స్, వెళ్దామా బయటకి? అమ్మో, ఇలా మ్యాజిక్ చేస్తారు అయితే. నేను అప్పటి నుండి చూస్తున్నాను మీ హ్యాండ్స్ కి టాటూస్. ఎందుకు అన్ని టాటూస్, ఏంటి అసలు స్పెషల్ అంటూ ఏం లేదు. సో ఇదైతే బర్డ్. ఓకే. నేను కూడా పక్షిలాగా ఫ్రీ బర్డ్, సో అంతే. ఓకే. సో ఇక్కడ ఫింగర్స్ కి అండ్ ఇక్కడ ఇటు ఇక్కడ కూడా మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. సో మ్యూజిక్ సింబల్స్ అన్నమాట. ఓకే. సో ఇవైతే నేమ్స్, ఫ్యామిలీ మెంబర్స్. చూపించండి ఒకసారి కెమెరాకి. ఓకే. సో ఇక్కడ నేమ్స్. ఆ నేమ్స్ వద్దు, స్కిప్ చేసేద్దామా? ఓకే ఓకే, నైస్. మ్యూజిక్ సింబల్స్. ఇది హార్ట్. నా లైఫ్లో ఎవరు వస్తారో వాళ్ళ హార్ట్. రాకముందే హార్ట్ వేసేసుకున్నారు. సో ఓకే ఓకే. సో అండ్ ఇంకా చాలామంది గోల్స్ ఉంటాయి. సో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే కాలేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, సో నేను ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇండస్ట్రీకి రాకపోతే అసలు మీ గోల్ ఏంటి? నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తాను. సో నర్సుగానే కంటిన్యూ అయ్యేదాన్ని. ఆ జాబే నాకు ఇష్టం. నర్స్ ఎందుకంటే సేవ, ఒక పర్సన్కి మనం సేవ చేసుకోవాలి అన్న ఇష్టం నాకు. ఓకే.
మరి చేశారా జాబ్ జాబ్ చేశాను నేను. Okay. ఫస్ట్ నా శాలరీ 4K, ఓకే ఒక 8 years బ్యాక్. ఓకే తర్వాత లాస్ట్ శాలరీ 20K తీసుకున్నాను. నేను జాబ్ చేస్తూనే మానేశాను. నాకు Okay. ఇష్టం లేదు జాబ్ చేయటం. సో అదే అలా పక్కకు పెట్టేసి ఆ, ట్రాక్ చేంజ్ అయింది అనమాట. కొంచెం ఓకే జాబ్ చేశాను కదా, సో ప్యాషన్ వైపు వెళ్దాం అనేసి. సో అండ్ ఇంకా మరి ఫ్యామిలీ వాళ్ళు ఏమని లేదా జాబ్ వదిలేసి మరి వెళ్తున్నావు ఎందుకు అనేసి? లేదు, అడుగుతారు. సో నాకు నచ్చింది చేయాలి కదా. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, సో మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, కొంచెం కష్టమే. కొంచెం కష్టమే పర్లేదులేండి. ఓకే, ఓకే ట్రై చేస్తా. ట్రై చేస్తారా? సో మేము మీ నుండి ఆన్సర్స్ రావటానికి ట్రై చేస్తాం. ఓకే. ఓకే, ఫేవరెట్ హీరో? న్యాచురల్ స్టార్ నాని. ఫేవరెట్ హీరోయిన్? నిత్య మీనన్. సో క్రష్? క్రష్ రామ్. రామ్. ఓకే, అంటే మూవీలో కాకుండా బయట ఎవరు లేరా? బయట ఎవరు లేరు, నిజంగా లేరు. ఓకే, ఉంటే చెప్పేదాన్ని. ఉంటే చెప్పేవాళ్ళు. సో అలా ఏం లేదు. లేదు. సో అండ్ అమ్మ గురించి చెప్పాలి అని అంటే? అమ్మ లైఫ్ ఇచ్చింది కదా, సో థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మూవీస్ ఆర్ సీరియల్స్? రెండు. లేదు లేదు లేదు, ఒకటే ఎలా చూస్ చేసుకుంటాం? రెండు లేదు, నేను అయిపోతా ఇంకా. సో ఇక్కడ సేఫ్ గా చెప్తున్నారు అయితే ఆన్సర్. మెయిన్ థింగ్ చెప్పండి. సినిమాలే. సినిమాసేనా? ఓకే డన్. సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? రెండు, లవ్ కమ్ అరేంజ్ చేసుకోవాలని. ఓకే ఓకే, లవ్ కమ్ మ్యారేజ్. ఓకే, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ చెప్పండి? ఈజ్ ఎమోషన్. ఓకే, ఆ ఎమోషన్ ఉన్న వ్యక్తి రావాలి. లవ్, కేరింగ్, సపోర్ట్, అన్నీ, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్. ఒక ట్రూ పర్సన్ కావాలి నాకు, ఓకే. జెన్యున్ పర్సన్. సో ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, సో ఓవరాల్గా చూసుకుంటే చాలామంది ఎనిమిస్ ఉంటారని అంటారు. సో మీ లైఫ్లో ఈ పర్సన్ వల్ల నా లైఫ్ ఇక్కడ సంథింగ్ స్పాయిల్ అయింది అనిపిస్తుంది, సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ఒక అమ్మాయి వల్ల నేను పబ్స్కి అలవాటైపోయాను ఒకప్పుడు. ఓకే, బాగా అలవాటైపోయాను. సో తను నా లైఫ్లో చేసింది, ఇంట్లో గొడవలు కూడా పెట్టేసింది అనమాట పేరెంట్స్ తోటి, అన్నయ్య వదిన వాళ్ళతోటి. సో అప్పటి నుంచి అమ్మాయిని కట్ చేసేసాను, అన్నీ బంద్ చేసేసాను. షూట్స్, ఇప్పుడు షూటింగ్స్, జిమ్ము, డ్యాన్స్, ఇవే నా లైఫ్, ఇదే నా ప్రపంచం. సో మరి బ్రదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అన్నయ్య సపోర్ట్ మంచిగుంది. అన్నయ్య ఆడిషన్స్కి వెళ్ళినప్పుడల్లా వస్తూ ఉంటారు. సో ఏం ఆఫర్ వచ్చినా నాతో ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నయ్య. ఓకే, నన్ను షూటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో క్యారెక్టర్ వైజ్ మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు గ్లామర్ రోల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ట్రెడిషనల్గా అంటే పద్ధతిగా కనిపించడం కంటే బోల్డ్గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. అండ్ అలా కనిపించిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. సో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి మీరు రెడీనా? నేనైతే రెడీ. నేను ఏ క్యారెక్టర్ని చేస్తాను కదా. Okay. సో నా ఫస్ట్ ఫిలింలో కూడా అదే కదా, బోల్డ్ కంటెంట్. అవునవును. సో నేను ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను, చేస్తాను. సో ఇన్ కేస్ డ్రెస్సెస్ విషయానికి వస్తే కొన్ని తమ్నెల్స్ చూసాము, సో మీకు అర్థమైపోయింది కదా. సో అలా చేయడానికి కూడా రెడీనా? అలా కూడా చేయడానికి రెడీ. బికినీ కూడా వేసుకుంటాను. ఓకే, సో ఏదైనా క్యారెక్టర్ కోసం చేయడానికి రెడీగా అవును. ఉన్నారు. నాలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. సో మంచిగా యూజ్ చేసేసుకోండి. సో పిండితే యాక్టింగ్ మనకు వచ్చేస్తుంది. అవును. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫైనల్గా చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అండ్ మీరు వచ్చి 1 year అవుతుంది, ఇన్ని మూవీస్, ఇంత సక్సెస్ వచ్చింది మీకు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే, సో మీ టాలెంట్ని మీరు నమ్ముకొని మీరు వచ్చేయండి. మీరు వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు, సో క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది, ఇవన్నీ సోది మాటలు. మీరు వచ్చి మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి, అదే చెప్తాను. వచ్చేయండి, ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇండస్ట్రీకి. వచ్చేసేయండి, దివ్యశ్రీ చూసేసుకుంటుంది ఇక్కడ. నేను సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తారు. సో మీకు కూడా మంచి ఛాన్సెస్ రావాలి. అండ్ ఇంకా ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు, సక్సెస్ వైపు ఇంకా ఎంజాయ్ ఇంకా. చేస్తున్నారు. సో ఇంకా మీరు ఏ క్యారెక్టర్స్ కానివ్వండి, సో మీరు అనుకునే సక్సెస్ని కూడా
సో ఆ సక్సెస్ మీకు రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ మంచి మంచి ఆఫర్స్ తోటి మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా దివ్యశ్రీతో చిట్ చాట్. సో చాలా ఫన్నీగా జరిగింది అండ్ తన స్ట్రగుల్ కూడా ఫేస్ చేసుకోవడం, సో తన టాలెంట్ చూపించుకోవడానికి రెడీగా ఉంది. ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్కి న్యాయం చేయడానికి సో నేను ముందుంటాను, అది ఏ క్యారెక్టర్ అయినా కానివ్వండి నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. సో అండ్ తన స్టోరీ అయితే తెలుసుకుందాం మొత్తానికైతే. సో చాలా బాగుంది స్టోరీ, కొన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ సో ఫైనల్గానైతే మంచి సక్సెస్లో ఉన్నారు. ఇంకా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో అండ్ మీరు కూడా తనకి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.